తనే ఆ వ్యక్తి. నిన్ను చంపడానికి నాకు డబ్బులు ఇచ్చింది ఈ వ్యక్తే. నీకు నాకు మనందరికీ కూడా వన్ అండ్ ఓన్లీ అభి. టన్ 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 రాక్ స్టార్. నీకెంతో ధైర్యం! నువ్వు మళ్ళీ అబద్ధం చెప్తున్నావా? నేను నిన్ను వాడు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ప్రజ్ఞను చంపాలనుకుంటే నేనే స్వయంగా తనని ఎందుకు కాపాడతాను? పట్టించుకోవద్దు. లేదు 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 లేదు, నేనేమి అబద్ధం చెప్పడం లేదు. ఇప్పుడు మీరు ప్లేట్ ఫిరాయిస్తున్నారా? మీరే కదా చెప్పారు నేను తన్ని దసరా రోజు చంపేస్తే అప్పుడు మీరు దీపావళి పండుగ చేసుకుంటారని. మళ్ళీ అదే వాగుతున్నాడు. వీడు పెద్ద అబద్ధాల కోరు. నానమ్మ, మీరు వీడి మాటల్ని నమ్మొద్దు అసలు. నానమ్మ, ఇందులో నాకు వచ్చే లాభం ఏముంటుంది? నిన్ను అభి ఆగు. ఇందులో మీకు తప్ప ఇంకెవరికి లాభం ఉంటుంది? అందరికంటే ఎక్కువగా మీకే కదా లాభం ఉంటుంది. మీరే నాకు చెప్పారు ఈవిడ మీ ప్రాపర్టీ అలాగే డబ్బు మొత్తం కాజేసిందని. చెప్పారా లేదా? అలాగే మీరే నాకు చెప్పారు కదా నేను ఈవిడ్ని చంపేస్తే అప్పుడు మీరు మీ ప్రాపర్టీ అలాగే డబ్బు మొత్తాన్ని తిరిగి పొందగలుగుతారని. చెప్పారా? ఏంటి చెప్పారా లేదా? అలాగే మీరు నాకు చెప్పారు నేను ఈవిడ్ని ఎలా చంపాలి అంటే, చంపాలనుకున్నది మీరు, కానీ మీ చేతులకి అస్సలు కొంచెం కూడా రక్తం అంటకూడదని. అప్పుడు నేను ఇన్నోసెంట్ అబ్బాయిని కదా. నేను ఎలాంటి ప్లాన్ వేశానంటే, దసరా పండుగ రోజు రావణుడి బొమ్మ లోపల ఈవిడ్ని కట్టిపడేశాను. దానికి బాణం ఎవరు వేశారు? బాణం వేసింది మీరే కదా. మీరే దానికి బాణం వేశారు. అంటే అప్పుడేమైంది? ఒకే దెబ్బకి 2 పిట్టలు. కానిస్టేబుల్, అరెస్ట్ హిమ్. నేనే వస్తా పదండి. ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, నేను నా కేసుని వెనక్కి తీసుకుంటున్నాను. నేనిప్పుడు ఎవరి మీద ఎలాంటి కంప్లైంట్ ఇవ్వట్లేదు. ఆయన అలా చెయ్యరు అని నాకు నమ్మకం ఉంది. మీరు వెళ్ళొచ్చు. కానిస్టేబుల్స్ పదండి. చాలా గొప్ప కుటుంబం మీది నిజంగా. విచిత్రం. తేల్చుకోండి మీలో మీరే ఇక. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా? ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,